హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబిష్ షర్మి. సో డేట్ 12. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఆ, తెలుగులో ఉమ్రా ట్రిప్ అనేది తెలుగులో చేయడం ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే హిందీలో అంటే మా భాషలో ముస్లిమ్స్ మాట్లాడే మాటల్లో చాలా మంది చేసి ఉండొచ్చు. బట్ అంటే నా ఫ్రెండ్స్ కూడా హిందూస్, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలా ఎట్లుంటది, అక్కడ ఏమేం జరుగుతుంది, ఆ, అందరూ హిందీలో చేస్తున్నారు, ఆ, అర్థం కావట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో అందుకని చెప్పి మ్, నేను ఈ ట్రిప్ అంతా తెలుగులోనే చేద్దామని చెప్పి ఆ, అనుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. టైం వచ్చి 4, 4:30 అట్లా అవుతుంది. ఫస్ట్ కార్ వాష్ చేయించుకొని దాని తర్వాత నా తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆ, అంటే వాడి గురించి మళ్ళీ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో అయితే. ఆ, ఎట్లా చేయాలా, ఏం చేయాలా అంటే కొత్తగా ముస్లింలోకి మారిన వాళ్ళు, ఇస్లాంలోకి మారిన వాళ్ళు ఆ, ఎలా చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ అవ్వాలి, వీసా ప్రాసెస్ ఏంది, ఇదంతా కూడా వీడియోలో ముందు వస్తుంది. సో అట్లే ఇంకా ఉమ్రా అనేది ఎట్లా చేయాలి, ఏం కథ, ఒకవేళ కువైట్ నుంచి ఎవరన్నా ఉమ్రా వెళ్తా అంటే బై రోడ్ ప్రాసెస్ ఏంది, సో ఇవన్నీ కూడా వీడియోలో అయితే వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మా లగేజ్ అంతా: గుడ్డలు, కూలెంట్ వాటరు, ఎయిర్ ఎయిర్ గాలి పట్టేది బండికి, టైర్లకి, ఇస్త్రాగు, వైర్లు, ఒకవేళ బ్యాటరీ ఏదన్నా అయితే వైర్లు వేరే బండి నుంచి తీసుకునేదానికి, 2 వాటర్ బాటిళ్ళు, వాటర్ బాటిల్ కర్టూన్లు 2. ఇది గ్యాస్ అన్నమాట. గ్యాస్ చిన్న స్టవ్ తీసుకున్నాం ఒకటి, చూపిస్తా అది కూడా. ఇది గ్యాస్, ఇది స్టవ్. ఇది స్టవ్ చిన్నది. స్టవ్ మధ్యలో ఏదన్నా ఆమ్లెట్ గిమ్లెట్ వేసుకొని తినేదానికి. జాకీ, పంచర్ కిట్, ఇంజిన్ బెల్ట్, పవర్ ఆయిల్. ఆయిల్ అనేది ఇంకా ముందర చేంజ్ చేసి దాని తర్వాత ఒక ఆయిల్ కూడా తీసుకోవాలి, ఇంజిన్ ఆయిల్. సో ఇది మా కిట్. దీని తర్వాత పేపర్ డాక్యుమెంటేషన్ అంతా ముందర వేరే బ్యాగ్ లో ఉంది. సో అది ఇక్కడ క్లోజ్. సో మొత్తానికి మా వాడు కూడా వచ్చేసినాడు. స్టార్ట్ అయిపోయినాం. బండిలో పెట్రోల్ లేదు, పెట్రోల్ పట్టించుకొని ఆ, ఎక్కువ పట్టించుకున్నాం, దినారికి పట్టించుకుంటా. ఎందుకంటే మనం బార్డర్ లో పట్టించుకున్నామంటే మనకు రేట్ తగ్గుతుంది. బార్డర్ లో ఫుల్ ట్యాంక్ చేపించుకుంటే దగ్గర దగ్గర సౌదీ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈడ ఫుల్ ట్యాంక్ చేపించుకుంటే బార్డర్ లో మనము ఆ, దినార్కో పట్టియాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ దినార్ పట్టించుకొని బార్డర్కి వెళ్ళిన తర్వాత కోయట్ బార్డర్ లో, అంటే కోయట్ కి యువతల అక్కడ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నాం అంటే మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటే కోవిడ్ దాటినామంటే పెట్రోల్ రేట్ మారిపోతుంది అనమాట, చాలా ఎక్కువ అయిపోతుంది పెట్రోల్ రేట్. సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం మనం బార్డర్ దగ్గరికి వెళ్ళేంత వరకు సరిపోయేలాగా ఒక దినారు పట్టించుకొని దాని తర్వాత బార్డర్ దగ్గర ఫుల్ ట్యాంక్ చేపించుకొని ఇంకా అట్లా వెళ్ళిపోతాం. సో బార్డర్కి అయితే మినిమం 1 అవర్ 1 అవర్ పడుతుంది బార్డర్కి. సో చూసేద్దాం ఇంకా. नहीं वैसा नहीं वो याद ही कर लेता हूँ।
السلام. اوكي. ما شاء الله. ఫస్ట్ ఆరిఫ్ అన్న కడపతను. నేను లాస్ట్ టైం కోయట్ టు సౌదీ ఉమ్రాకి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన అన్న. సో కోయట్ లో నేను ఫస్ట్ వెళ్ళడం వచ్చింది ఈ అన్ననే. వాత हमारे यूट्यूब वाले का से అస్సలం వరహమతుల్లాహి వబరకాతు. మన జాబీర్ జాబీర్ జర్నీ ఫస్ట్ ఏం తెలియని ముక్కలో నాకు 6,000 లైకులు చేయండి, నేను సాధిస్తా పోరాడిస్తా అన్నాడు. నువ్వు ఇప్పుడు నీకు నమ్మేదానికి ఎవరు ఉన్నారు, ఏం చేస్తావని చెప్పాను. అది నమ్మకాన్ని నిలబెట్టుకొని అదే పనిగా ఆ, అన్న ఆరిఫ్ అన్న అని ఫోన్ చేసి తర్వాత నా మీద ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నాకు మంచి స్నేహితుడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇచ్చినాడు మా జాబీరు. ఇన్షాల్లా ఉమ్రాకు పోతున్నాడు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మా జాబీర్ని. ఇన్షాల్లా ఉమ్రా ముబారక్. ఓకే జాబీర్, शुक्रिया ఇన్షాల్లా. ఇప్పుడు కాదు ఇంకా बस ఇంకా ఎన్నో बस ले वो उसे करता है तो कॉलिंग कॉलिंग आता है। मंदिर भाई डाले नंबर है, वो नंबर करता है तो एक बात वाला फोन देखो अच्छा। आप मैसेज आ गया जेबी से। సో ఫైనల్లీ కస్టమ్స్ దగ్గర ఉన్నాము. మస్జిద్ కనిపించింది, మస్జిద్ లో నమాజ్ చదువుకొని ఇంక ఇక్కడి నుంచి ఫస్ట్ కస్టమ్స్ చేసేసుకొని దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తాము. సో ప్రజెంట్ అయితే నమాజ్ చదువుకున్నాం ఒక పొద్దు తీసేసి. సో ఇక్కడ ఉన్నది కస్టమ్స్, ఇది పాస్పోర్ట్. ముందుకు వెళ్ళి చూద్దాం. సో కోవిడ్ పోలీస్ అంటే చాలా మంది భయపడతారు. చెకింగ్ లో గవా ఇచ్చినాడు, ఉమ్రాకు పోతున్నామంటే మా కోసం కూడా దువా చెయ్యి, సో అందరి కోసం చెయ్యి అని చెప్పి గవా ఇచ్చి కూర్చోబెట్టి మామూలు ఆడే తాగమన్నాడు. బట్ వెనక ట్రాఫిక్ ఉంది కాబట్టి ఎలా రో రో. సో ఇంకా ముందర ఇంకా ఒక 2 చెకింగ్లు ఏమో ఉంటాయి, దాని తర్వాత ఇంకా సౌదీ అయిపోయింది. కోవిడ్ అయితే కంప్లీటెడ్, సౌదీ ఎంటర్ అయిపోయినాం. ముందర సౌదీ చెకింగ్ ఉంది, ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అఫీషియల్ గా మనము సౌదీలోకి ఎంటర్ అయిపోయినట్టే. సో చూపిస్తారు అది కూడా. యాక్చువల్ గా ఫ్లాగ్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడి నుంచే, సౌదీ ఫ్లాగ్స్ ఇక్కడి నుంచే ఉంటాయి. ఇంకా చూద్దాం.
మా వాడు ఫస్ట్ టైం సౌదీకి వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం సౌదీకి వచ్చే వాళ్ళు ఫింగర్స్ వేయాలన్నమాట. ఫింగర్స్ ఫొటోస్ ఇవ్వాలి. సో అందుకని చెప్పి ఈ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు. బ్యాక్ సైడ్ వెళ్ళి ఫింగర్స్ వేయించుకోరమ్మని చెప్పాడు. ఇంకా ఈ లోపల వెళ్ళి ఫింగర్స్ వేసేసి దాని తర్వాత వెళ్ళడమే. సో లోపల చూస్తున్నారు కదా, కెమెరాలు అన్నీ ఉంటాయి రెడీగా. సో ఇవి సౌదీలో ఫింగర్ లేపించుకొని ఈ పేపర్లు ఇచ్చాడు. దీంతో ఇంకా ముందర పని ఉంటుంది అనుకుంటా. చెక్ करते वरते. సో ఫైనలీ బార్డర్ దాటేసినాము, సిమ్ములు తీసేసుకున్నాము, లొకేషన్లు వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మేము తైఫ్కి వెళ్ళాలన్నమాట. ఆ తైఫ్లో ఆ వైట్ డ్రెస్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ తైఫ్కి వెళ్తాము. తైఫ్కి ఇక్కడ నుంచి 13 గంటల 30 నిమిషాలు చూపిస్తుంది. 13 గంటల 30 నిమిషాలు అంటే అక్కడెక్కడ ఆగిపోయినా కూడా 15 గంటలు. తైఫ్కి 15 గంటలు. అక్కడి నుంచి మళ్ళీ మక్కాకి. సో తైఫ్కి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తా. సో ఇడు మా వాడు. సో ఓకే మరి. సో సౌదీ స్టార్టింగ్ రోడ్ ఇది. ఇక్కడి నుంచి ఇంకా మొత్తం సౌదీనే. బ్యాక్ సైడ్ బార్డరు, ఫస్ట్ పెట్రోల్ బంక్ వస్తుంది, దాని తర్వాత ఇంకా ఇదే రోడ్డు, సింగిల్ రోడ్డు. సౌదీ ఇది దగ్గర ఇంకొక 10-15 కిలోమీటర్లు పోయిందాక మనకు లైట్లు అనేవి ఉండవు అనమాట. రోడ్డు మీద లైట్స్ ఉండవు, స్ట్రీట్ లైట్స్. సో జాగ్రత్తగా పోవాలా. ఇక్కడ ఇంకా ఆఫ్ చేసేసి నెక్స్ట్ లైట్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. బండి కూడా దానికి ఆడ పెట్టేసినాము. ఫోటోలు తీసుకునేదానికి ఇవన్నీ బాగుంటే. ఈడ కూడా కొంచెం ఉంది వాకింగ్ ప్లేస్.
అసలు ఎక్కువ వేస్తుంది సౌదీలో. చాయ్ తాగుదామని చెప్పి బండికి పెట్రోల్ పట్టించినాము. బండికి పెట్రోల్ పట్టించేసి ఇంకా చాయ్ తాగుదామని చెప్పి ఆడినాము. అట్లే బండి కూడా దగ్గర దగ్గర 600 వచ్చాము, 600 కిలోమీటర్స్. సో బండి కూడా కొంచెం చల్లబడాలి కదా అని చెప్పి బండి అక్కడ పెట్టినాం, నిలబెట్టినాము. ఇంకా మేము టీ తాగేసి చాయ్ తాగేసి దాని తర్వాత చూసుకొని బయలుదేరుతాము. కళ్ళు కూడా బాగా ఇదై ఫీల్ అయ్యి